ఆ సంఘం 94 జూలై 7వ తారీఖు నుంచి కరపత్రాలు పంచి సభలు పెట్టి సమావేశాలు ఒంగోలులో ఒక 20-30 వేల మందితో మొదటి సభ జరిగింది. తర్వాత విశాఖపట్నంలో జరిగింది. తర్వాత నెల్లూరు, కర్నూలు, హైదరాబాద్ ఇట్లా జరుగుతూ 96 వచ్చే నాటికి 94 నుంచి 96 ఒక సంవత్సరన్నర కాలంలో ఈ హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్లో 1-2 లక్షల మందితో మాదిగల సభ జరిగింది. కేవలం ఒక సంవత్సరన్నర కాలంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఇదంతా జరిగింది. అప్పుడు మొత్తం మన తెలుగు సమాజం అయ్యో మాదిగలకు ఇంత అన్యాయం జరిగిందా, ఎన్నడూ మాదిగలు రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగింది అని అడిగిన దాఖలా లేదు, చెప్పింది లేదు, సందర్భం లేదు. సో ఈ సందర్భం అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఆ భావన మాదిగలో ఉన్న భావాన్ని ఒక్కసారి ప్రోధి చేసి హైదరాబాద్ నడివీధుల్లోకి నడిబొడ్డు మీనికి లక్షలాది మందిని తీసుకొని వచ్చేసరికి రాజకీయ పార్టీలు వగైరా అందరూ కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి రిజర్వేషన్ 15% రిజర్వేషన్ న్యాయబద్ధంగా ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళ జనాభా దామాష ప్రకారం పంపిణీ చేయటం అనేది న్యాయబద్ధమైంది. 15% మాదిగలు ఎంత శాతం ఉంటే వాళ్ళు 5%, 6%, 10% వాళ్ళు అంత తీసుకొని, మాలలు ఎంత శాతం ఉంటే అంత, డక్కలోళ్ళు, సింధోళ్ళు, మాస్టోళ్ళు, రెల్లి, ఆది ఆంధ్ర ఈ కులాల పరంగా విభజన చేసుకుంటే అందరూ చదువుల్లోకి వస్తారు, అందరూ ఉద్యోగంలోకి వస్తారు, అందరూ ప్రధాన స్రవంతిలోకి వస్తారు. కనుక 15% రిజర్వేషన్ను సామాజిక న్యాయ భావనతో పంపిణీ జరగాలి అనే ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది మొదలయ్యింది. అసలు వర్గీకరణ అంటే ఈ నేపథ్యం నుంచి మనం అర్థం చేసుకోవాలి. 15% సవరణలు రాజ్యాంగం రాసినప్పుడే లేదా సార్, ఎందుకు దీన్ని మనం మాట్లాడాల్సి వస్తుందని? అయితే రాజ్యాంగం రాసినప్పుడు ఎస్సీలలో ఉపవర్గీకరణ, ఈ ఉపవర్గీకరణ అనే మాట భారత రాజ్యాంగంలో లేదు. ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తున్నప్పుడే కొంత చర్చ జరిగింది. ఏం చర్చ జరిగిందంటే రాజ్యాంగం రాసే కన్నా ముందు జరిగిన ప్రయత్నాల్లో రాజ్యాంగ పరిషత్తు ఏర్పడి అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తు డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అయిన తర్వాత ఆయన మహారాష్ట్రకు సంబంధించిన అంబేద్కర్, ఆయన మహర్ కులం అంటే మన దగ్గర మాల కులం. సో అంబేద్కర్ ఒక సభలో పాల్గొన్నప్పుడు అక్కడ మాంగులు ఉంటారు మహారాష్ట్రలో. మాంగులు అంటే మాదిగ ఉపకులాలు, చర్మ వృత్తిని ప్రధానంగా ఆధారం చేసుకొని బతికేవాళ్ళు. ఈ మాంగులు ఒక సభ చేస్తే ఆ సభ దగ్గరికి అంబేద్కర్ వెళ్ళాడట. వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక డిమాండ్ పెట్టారు, మీరు ఇక్కడ భారతదేశంలో భారతదేశ రాజ్యాంగాన్ని రాయడానికి బాధ్యత తీసుకున్నారు. ఈ రాజ్యాంగం రాసేటప్పుడు రేపటి నాడు ఎస్సీలకి హక్కులు మీరు కల్పించబోతున్నారు, ఈ హక్కులు అందరికీ సమానంగా వచ్చేటట్లు మీరు ఆలోచన చెయ్యండి అని ఆ రోజే మాంగులు అంబేద్కర్కు చెప్పినట్లుగా రికార్డు ఉంది మనకి. అయితే అంబేద్కర్ ఆనాడున్న పరిస్థితుల్లో ఎస్సీలకి రిజర్వేషన్ సాధించడం అనేది తన లక్ష్యం, ఎస్టీలకి రిజర్వేషన్ సాధించడం తన లక్ష్యం. ఉపవర్గీకరణ అనే దాని మీద ఆయన దృష్టి పెట్టలేకపోయాడు, ఆనాటి పరిస్థితి లేదు అట్లా. సరే, మొత్తం మీద రిజర్వేషన్ అమల్లోనికి వచ్చింది కనుక తర్వాత మిగతా కులాలన్నీ సమానంగా రిజర్వేషన్ ఫలాలని దక్కించుకుంటాయి కదా అని అనుకున్నాడు అంబేద్కర్. ఈ అసమానతలు రిజర్వేషన్ ఫలాలు పొందినోడే మళ్ళీ పొందనోడు అసలు కూడా 1% కూడా రాకుండా ఉంటారని అంబేద్కర్ అనుకోలేకపోయాయి. అందుమూలంగా అసమానతలు పెరిగిపోయాయి. 40-50 ఏళ్ల కాలంలో అసమానతలు పెరిగాయి కనుకనే మాదిగ దండోరా ఉద్యమం అనేది ఎజెండా మీదకి వచ్చింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశమైన అంశం ఏంటంటే సార్, ఇప్పుడు మనం మాదిగలు అనగానే వాళ్ళ కుల వృత్తులు చాలా ఉంటాయి, అనేకం అని చెప్పుకోవచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మాలలు ఏం చేస్తారు అని అంటే చాలామందికి అసలు వాళ్ళ కుల వృత్తి ఏంది, వాళ్ళు ఏం పని చేస్తారు అని కూడా తెలియదు. ఈ మాలలు అనే వ్యక్తులు ఎస్సీలో ఎందుకు యాడ్ అయ్యారు సార్? అసలు మాలలు అంటే ఎవరు, వీళ్ళ కుల వృత్తి ఏంటంటే ఏం చెప్తారు సార్? అయితే నిజమే, మాలలు మొదటి నుంచి సార్ మనకి కాకతీయ సామ్రాజ్య కాలం నుంచి, మన తెలుగు ప్రాంతం తీసుకుంటే కాకతీయ సామ్రాజ్యం, ఈ కాకతీయ సామ్రాజ్యం కాలం నుంచి వాళ్ళు ఏంటంటే గ్రామ కాపలాదారులుగా ఉండేవాళ్ళు. ఇప్పటికి మనం కొన్ని గ్రామాల్లో తీసుకుంటే కావలోళ్ళు అని ఉంటారు. కావలి అంటే గ్రామాన్ని కాపల కాసేవాళ్ళు అని. వీళ్ళు ఆ గ్రామంలో ఉండే మంచి చెడులను చూసుకొని ఎవరైనా దొంగలు పడుతున్నారా, ఎక్కడైనా ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా, ఎంఆర్ఓ వచ్చినా లేకపోతే ఆ దొర వచ్చినా పలాని వాళ్ళని పిలుచుకురాపోండి అని అంటే వాళ్ళని వెళ్ళి పిలుచుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడించడం ఇట్లా ఉంటారు మధ్యవర్తులు. ఈ విధంగా ఆ రోజు కూడా గ్రామ కాపలదారులుగా ఉన్నారు. కేవలం గ్రామ కాపలదారులుగా మాత్రమే కాకుండా వాళ్ళు సైనికులుగా కూడా ఉన్నారు. కాకతీయ సామ్రాజ్యంలో
రాజ్యాన్ని రక్షించడానికి జరిగిన యుద్ధాల్లో సైనికులుగా ఉన్నారు. సైనిక సభ్యులు, సైన్య కొన్ని సందర్భాల్లో ఒక సైన్య సమూహానికి నాయకత్వం కూడా వహించారు. సార్ సార్ కన్నమదాసు లాంటి వాళ్ళు భక్తి పూర్వకమైనటువంటి ఒక వైష్ణవాన్ని తీసుకెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సార్ అయితే వాళ్ళు ఆ రోజుల్లో సైన్యంలో ఉంటూ తర్వాతి కాలంలో భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి పనుల్లోకి వెళ్ళిపోయారు. సార్ ఈ భిన్నమైన పనులు నీరటి కాళ్ళు అంటారు. నీరటి కాళ్ళు అంటే నీళ్లు కట్టేవాళ్ళు. చెరువు కింద భూములు ఉంటే భూములకి నీళ్లు కట్టేవాళ్ళు. మన తెలంగాణలో ఎక్కువగా చెరువులు ఉంటాయి కనుక ఆ చెరువులకి ఒక్కొక్క ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి ఉంటే ఆ భూములకి కాలువలో నీళ్ళు వస్తే ఆ భూములకి నీళ్లు మళ్లించుకుంటూ అక్కడ మడి నిండగానే మళ్ళీ మడికి తీసుకెళ్లటం అనేది ఈ పని చేస్తుంటారు. ఇది ఒకటి. రెండో పని కావలోళ్ళు. మూడో పని బ్యాగరోళ్ళు ఉంటారు. మాలలో సబ్ క్యాస్ట్ బ్యాగరోళ్ళు. బ్యాగరోళ్ళు ఏం చేస్తారంటే చనిపోయినటువంటి వాళ్ళకి గుంతలు తీసి శవాల్ని పాతిపెట్టడానికి గుంతలు తీస్తూ ఉంటారు. తర్వాత మాలల్లో సబ్ క్యాస్ట్గా ఉన్నటువంటి నేతకాని అని ఉంది. మనకి ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గం ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గం. ఈ ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో దాదాపుగా 1,00,000 మంది పైన నేతకాని వాళ్ళు ఉంటారు. ఈ నేతకాని వాళ్ళు ఏం చేస్తారంటే బట్టలు నేస్తారు. ఇట్లా భిన్నమైనటువంటి ఉపకులాలకి చిన్న చిన్న వృత్తులు ఉన్నాయి. అయితే ఆ వృత్తులు పూర్తిగా వాటి మీదనే ఎల్లకాలము జీవించే వృత్తులు కావవి. ఎప్పటికప్పుడు రీప్లేస్ అయ్యేటటువంటి వృత్తులు. నేతకాళ్ళు ఒక్కరు మాత్రమే బట్టలు నేస్తారు. మిగతా అన్ని కులాలు మాలలకు కూడా ఆ వృత్తి అంత పర్టికులర్ లేదు. ఇక మనం ఇక్కడ మాదిగలకు వచ్చేసరికి చర్మం అనేది ఒక ప్రధాన వృత్తి. అందుకే వాళ్ళని చమార్స్ అన్నారు. చమార్స్ ఉత్తర భారతదేశం పోతే చమార్స్ అంటాం. రవిదాస్ అని ఒక పెద్ద భక్తి ఉద్యమాన్ని నడిపినటువంటి వాడు ఉన్నాడు రవిదాస్ అని. అంబేద్కర్ కన్నా ముందే చమార్లలో మార్పు తీసుకురావడానికి మాంసం తినకుండా, తర్వాత భక్తిపూర్వకంగా, తర్వాత మంచి శుభ్రంగా బట్టలు కట్టుకోవటం, శుభ్రంగా ఉండటం, ఒక కల్చరల్ పోరాటాన్ని తీసుకొచ్చినటువంటి వాడు రవిదాస్. ఈ రవిదాస్ అనేటటువంటి ఆయన ఉత్తర భారతదేశంలో చేసిన పోరాట ఫలితంగా చమార్ కమ్యూనిటీలో ఒక చైతన్యం ఉంటుంది. ఇప్పటికీ అక్కడ నుంచి మాయావతి గారు వచ్చారు, చమార్ కమ్యూనిటీ. కాన్సీరామ్ వచ్చాడు, చమార్ కమ్యూనిటీ. సో చమార్ కమ్యూనిటీ నుంచి రాజకీయ నాయకులు దేశవ్యాప్తంగా ఎదగడానికి కారణం ఏంటంటే అక్కడ ఒక భక్తి ఉద్యమం జరిగింది. మన తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి, దక్షిణ ప్రాంతానికి, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ ఈ ప్రాంతానికి వచ్చి చూస్తే ఇక్కడ మాదిగలు ఈ చర్మ వృత్తిని ప్రధానంగా కలిగిన వాళ్ళు. ఎందుకంటే గ్రామ ఉత్పత్తి అంతా జరగాలంటే మాదిగలు లేకుండా అయ్యేది కాదు. పూర్వకాలంలో మనము నీళ్లు నిల్వ చేసుకోవాలంటే అడవుల్లోకి జంతువులను, పశువులను గాయడానికి, గొర్రెలను గాయడానికి అడవిలోకి పోయినప్పుడు నీళ్ళను నిల్వ చేసుకోవాలంటే మట్టి కుండను తీసుకొని వెళ్ళలేరు కనుక నీటి తిత్తులు ఉండేటివి. అప్పుడు ఆ నీటి తిత్తుల్ని ఎవరు కుడతారంటే మాదిగ వాళ్ళు కుడతారు. చర్మాన్ని వాళ్ళకి కావాల్సినప్పుడల్లా ఇప్పుకునేది, దాన్ని తీసి నీళ్ళు అందులో నింపుకొని ఆ మూత గట్టి ఉంటుంది పైన, దాన్ని నీళ్ళు తాగేవాళ్ళు. ఒకటి.